హాయ్ అందరికి ఇవాళ రాఖీ పండగ కదా. ఇంకా నేను మార్నింగ్ లేచే లోపే ఒకవైపు అమ్మ స్వీట్ చేస్తుంటే ఇంకోవైపు మా అక్క పూజ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఈ లోపే ఇంకా మా నాన్న కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ప్రతి సంవత్సరం లాగానే ఇప్పుడు కూడా కొత్త జంజం అయితే మార్చుకుంటున్నారు. ఇంకా నాన్న కూడా పూజ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా మామయ్య కూడా వచ్చారు. అంటే మా పెద్దమైనంత వాళ్ళ హస్బెండ్ అన్నమాట. ప్రతి సంవత్సరం రాఖీ పండగకి మా ఊర్లోనే ఉండేవాళ్ళం, కానీ ఈ సంవత్సరం మేమందరం కలిసి మా అక్క వాళ్ళ ఇంట్లో రాఖీ పండుగనైతే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ లోపు మా చిన్నోడికి బనానాస్ కనిపిస్తే ఒకటి వాడు తినుకుంటూ ఇంకొకటి వాళ్ళ అన్నయ్యకి పెడుతున్నాడు. తినడం అయిపోయినాక మంచి కొట్టుకుంటున్నారు. సరేలే ఇంకా వాళ్ళని ఆపలేమని చెప్పి నేను కూడా తొందరగా ఫ్రెష్ అప్ అయి వచ్చేలోపు మా అక్క ఫాస్ట్ గా అందరి కోసం వంట కూడా చేసేసింది. లేట్ అవ్వద్దని చెప్పేసి మా అత్తమ్మ మా నాన్నకి ఇంకా రాఖీ కట్టే లోపే సడన్ గా మా చిన్నోడు ఎందుకో ఫుల్ ఏడవడం స్టార్ట్ చేసిండు. అసలు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, ఏం పెట్టినా కూడా తినట్లేదు. లాస్ట్ ఇయర్ రాఖీ పండగకి మా చిన్నోడేమో చాలా సైలెంట్ గా కూర్చుంటే మా పెద్దోడేమో ఫుల్ సతాయించిండు, రాఖీ కూడా కట్టనివ్వలేదు. కానీ ఈ సంవత్సరం మా పెద్దోడు సైలెంట్ గా కూర్చుంటే మా చిన్నోడేమో ఫుల్ సతాయిస్తుండు. ఫైనల్ గా నిన్న మా క్యూటీ చూపించిన ఒక బొమ్మను చూపిస్తే సైలెంట్ అయిపోయిండు. మా అత్త ఇంకా పిల్లలు రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత ఇంకా మా అక్క కూడా రాఖీ కట్టేసింది. ఇంకా మిగిలింది చిన్న కూతుర్ని నేనే. చిన్నోడు సైలెంట్ గా ఉన్నప్పుడే నాన్నకి తొందరగా రాఖీ కట్టేసి ఇంట్లో అందరు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి అందరు ఆశీర్వాదం కూడా తీసుకునే లోపే మా అర్జున్ వాళ్ళ అక్కల కోసం వాడు దాచుకున్న పాకెట్ మనీని తీసి గిఫ్ట్ గా ఇస్తున్నాడు. నేనేమో మా చిన్నోడిని చూసి షాక్ అయ్యాను. ఎవరు చెప్పక ముందే మా పెద్దోని చూసి మా చిన్నోడు కూడా అదే పని చేస్తున్నాడు. ఇక్కడ ఇంట్లో ఇంకా రాఖీ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత అందరం కలిసి ఫ్యామిలీ లంచ్ అయితే చేసేసాం. ఇంతకీ మీ ఇంట్లో రాఖీ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు.